ఇంత మహత్యం ఉన్న కార్తీక మాసంలో ఏ విధంగా పూజిస్తే ఏ ఏ ఫలితాలు ఉంటాయని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠుల వారు ఇలా చెప్తారు. కార్తీక మాసంలో పద్మపత్రాక్షనుడైన నారాయణుణ్ణి పద్మాలతో పూజించిన పద్మవాసిని అయిన లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుందంటారు. ఈ మాసంలో ఎవరైతే శ్రీహరిని తులసి, చంపక, మందార, పున్నాగ, మారేడు, జాజి పువ్వులతో పూజిస్తే ఇక భూమిపై జన్మమే ఉండదు. ఈ నెలలో పళ్ళు దానమిస్తే సూర్యోదయం అవ్వగానే చీకటి పోయినంత తేలికగా అన్ని పాపాలు తొలగిపోతాయి. ఈ మాసంలో గనక ఉసిరికాయలతో ఉన్న ఉసిరి చెట్టు కింద శ్రీహరిని పూజిస్తే యముడు మీ వైపు చూడ్డానికి కూడా ఆలోచిస్తాడు. తులసి దళములతో సాలగ్రామమును పూజించు వారి జన్మలు ధన్యమైపోతాయి. బ్రాహ్మణులతో కలిసి ఉసిరి చెట్టు కింద భోజనం చేసిన, సాలగ్రామాన్ని పూజించిన మహాపాతకులన్నీ పోవును. ఈ మాసమందు మామిడాకులతో తోరణం కట్టిన వారికి, శ్రీహరికి మండపం ఏర్పాటు చేసి పూజించిన వారికి చిరకాల వైకుంఠ ప్రాప్తి కలుగును. హరినామ